బంగారం కూడబెట్టేంత డబ్బు సంపాదిస్తున్నారా? ఇలా సంపాదించొచ్చు అనుకుంటే నేను కూడా నీలాగా నలుగురిని కనేదాన్ని వదినా. ఇవాళ నుంచి నీకు 2 పిల్లలున్నట్టేగా. ఇద్దరెక్కడా? దీనికి నుంచి షూటింగ్ ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళవదునా. మరి స్కూలు? స్కూల్కి వెళ్తే డబ్బులు వస్తాయా ఏంటి? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జావేద్, మేఘమాల. రేయ్ సునీల్, ఎవరే నువ్వు? ఏం పేరు నీ పేరు? ఏరా డ్యామేజ్ రో, ఈ బుడ్డని నీకు తెలుసా? తెలుసు మాస్టర్. సారీ మాస్టర్. దేనికయ్యా సారీ? డాన్స్ అదరగొట్టిందయ్యా, చించేసింది పిల్ల. ఏమ్మా, నా దగ్గర డాన్స్ నేర్చుకుంటావా? ఏంటయ్యా, నీ పర్మిషన్ కావాలంట? ఇస్తావా? నీ గుండు పగలగొట్టినా. దీనికి మంచి ఫ్యూచర్ ఉందయ్యా. మేఘమాల, గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకోమ్మా. విజయోస్తు. జావేద్ మాస్టర్, ఆ పిల్లలకి వేసిన డ్రెస్ లాంటిదే ఈ పాపకి వేసి తీసుకురా. రామ్మా. నువ్వు ఇక్కడికెలా వచ్చావురా? అత్త వనజ వాళ్ళతో పంపించింది. మరి అక్కడికి వెళ్ళి డాన్స్ ఎందుకు చేసావురా? అమ్మ కనిపించి డాన్స్ చేయమని చెప్పింది మామయ్య. అమ్మా, చూసావా, నువ్వు డాన్స్ నేర్చుకుని పెద్ద డాన్సర్వి కావాలని అమ్మ బాగా కోరుకుంటుందన్నమాట. మరి నువ్వు కష్టపడి డాన్స్ నేర్చుకుని మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? అలాగే మామయ్య. దా. మాస్టర్, పాప రెడీ. ఎక్సలెంట్. కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి అమ్మా. జావేద్ మాస్టర్, పాప సోలో చూద్దామా? ఓకే మాస్టర్. లైట్స్.
మన సేతుపతి మాస్టర్ ఫస్ట్ అసిస్టెంట్ సార్. పేరు మేఘమాల. అవునా? అవును సార్. మించిన శిష్యురాల్లో ఉంది. అవును సార్, అందుకే మొత్తం బాధ్యత ఆమె మీద పెట్టేశారు మాస్టర్. జస్ట్ రౌండ్. మరోవైపు కాలు సరిగ్గా చూడండి. రైట్. ఏ మేఘ, రోజు రోజుకి ఇంప్రూవ్ అయిపోతున్నావు. ఏదో ఒకటి చేసి నిన్ను అడ్డుకొని నేను మాస్టర్కి ఫస్ట్ అసిస్టెంట్ అవుతా. మేడం వాటర్. One, 2 and 3. Head పైకి. 5, 6, 7, 8 and 9, 10, 11, 12. కాట్. ఓకే. Okay. Bye. Bye. ప్యాకప్ అయిపోయింది కదా, నేను వెళ్తున్నాను. ఆ మాట నాకు కాదు, మాస్టర్కి కాల్ చేసి చెప్పు. సర్లే, ఆ సంగతి మాకు తెలుసు. నువ్వు వెళ్ళరా, నేను అమ్మాయితో కలిసి వస్తాను. ఓకే సార్. హచ్ ఎరా టీ దాదా. ఇవ్వు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇంకా నుంచునే ఉన్నారు, రండి కూర్చోండి. సరే సరే రండి సార్, కూర్చోండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, మన చిన్న మేడం గారి డాన్స్ చూసి ప్రొడ్యూసర్ గారు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పొగిడారో తెలుసా సార్? హచ్! అదంతా సేతుపతి మాస్టర్ గారి దయ. నా బంగారు తల్లిని ఇంతటి దాన్ని చేశారు. మేఘ, కళ్ళు మూసినా తెరిచినా నా కళ్ళు మూసి దాగుడు మూతలాడేది నా బంగారు తల్లేనని తెలుసమ్మా. నా షూటింగ్ తొందరగా ప్యాకప్ అయిపోయిందిరా, అందుకే నీతో కలిసి ఇంటికి వెళ్దామని వచ్చాను. మంచి పని చేసావు మావయ్య. రా, పద. వెళ్దామా? పదమ్మా. ఇదిగో ఈ గుర్రం మీద నువ్వు స్వారీ చేయి. సారీ స్వారీ అంటే నా వల్ల కాదమ్మా. నువ్వు నడపాలి, నేను మహారాజులా వెనకాల కూర్చోవాలి. ఓకే. మావయ్య ఒకసారి దిగు. ఎందుకురా? దిగమంటున్నానుగా. ఇదిగో తాగు. తాగమంటున్నానుగా. వద్దమ్మా. ప్లీజ్ మావయ్య తాగు. వద్దంటున్నాను కదా. నేనిచ్చినా తాగువా? చంపేస్తున్నావు కదా అనుకుంటే వదిలిపెట్టవు. అయినా ఇదేమన్నా మీ అత్తిచ్చే పాయసమా భయపడుతూ తాగడానికి? వాటరే కదా. అమ్మయ్యా.
వెళ్దామా? ఏమైందమ్మా? ఈ ఆపడం ఏంటి? ఈ మంచినీళ్ళు బలవంతంగా తాగించడం ఏంటి? అసలు ఏమైందిరా? ఆ తుమ్మైంది. మావయ్య, ఓ, వారిని ఈ మాత్రం దానికే ఇంత తంతు జరిపించావా? నువ్వు నవ్వుతావేమోనని. బాలే దానివే. ఇంకొకరి నమ్మకాలని అభిప్రాయాల్ని ఖండించే హక్కు మనకు లేదు. అయినా నేనెందుకు నవ్వుతానురా బంగారం? అవును, తుమ్మినప్పుడు బయలుదేరితే ఏమవుతుంది? ఏమో, బండి మీద వెళ్తున్నాం కదా, నాకేమైనా పర్లేదు. నీకు చిన్న దెబ్బ తగిలినా అది నా వల్ల. వద్దులే, అలాంటివన్నీ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ముని, ముని, వస్తున్నానమ్మా. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా, ఏమైందమ్మా? మెడ నొప్పి, నడుము నొప్పి ఎక్కువైపోయా. వెళ్ళి మెడ బెల్ట్, నడుము బెల్ట్ తీసుకురా. అమ్మా. ఓహో, అక్కొచ్చే టైం అయిందన్నమాట. అక్కలేదు, అరటికాయ తొక్కలేదు. ముందెళ్ళి పట్టుకురా పోవే. అమ్మా, అమ్మా, అబ్బా. అసలు నీకు ఈవినింగ్ కాగానే మెడనొప్పి నొప్పి ఎందుకు వస్తుందమ్మా? పేరెంటానికి రమ్మన్నట్టు బొట్టు పెట్టి పిలిస్తే వస్తున్నాయే. నొప్పులు ఎందుకు వస్తాయే? అలసిపోతే వస్తాయి. కదలకుండా టీవీ చూసినా వస్తాయి. చాకరీ ఎవరు చేస్తున్నారు? మీ నాన్న? అసలు చాకరీ అంటే ఏంటమ్మా? వేసనకాలు ఒలుచుకొని తిన్నామా? నీ తోలు ఒలవడం. వెళ్ళి చదువుకోపా. వచ్చావా మహాతల్లి? అమ్మా, ఈ ఇంట్లో మెడ వంగిపోయి నడుము ఎరిగిపోయి నాన్న అవస్థలు పడుతుంటే తెలిసి కూడా ఒక్కనాడు కూడా ముందు రావు కదా. ఇప్పటిదాకా పుత్తడి బొమ్మలానే ఉంది నాన్న, ఇప్పుడే ఇత్తడి బొమ్మలా మారింది. నువ్వు నోర్మై. ఆ పని చేయాల్సింది నువ్వు. ఏంటి? అరిస్తే నోరు నొప్పెడుతుంది. దానికి ఏ బెల్ట్ దొరకదు కదా, అందుకన్నాను. అంతేగాని దేవుడిచ్చిన మీ మేనకొడలకు మాత్రం బుద్ధి చెప్పరన్నమాట. అక్క, నువ్వు పద, మనం లోపలికి వెళ్దాం. ఆగో, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు ఉంది. కూసేది మేసేది నువ్వే గాని అంత అలసిపోయి వచ్చిందని పని చేయమంటున్నావు. ఈ కాస్త పని నువ్వు చేసుకోలేవా? కాస్త పనా? ఒక్కరోజు పెళ్ళాం స్ట్రైక్ చేసి మొగుడికి ఇంటి పని అప్పచెప్తే అప్పుడు తెలుస్తుంది ఎంత పనో. ఒసేయ్, నువ్వు వచ్చి కొబ్బరి పచ్చడి చేస్తావని పొద్దునన్నగా కోసి పెట్టాను. వెళ్ళి పచ్చడి చేసి మిగతా పనులు చూడు. ఇదిగా అలాగే నా మొహాన ఇంత కాఫీ తగలై బా. మొహం మీదేనా మొత్తం? వేడి వేడిగా చల్లార్చాలా? ఏంటి అబ్బా కూతురు ఇద్దరు ఏదో అంటున్నారు? నీ మొహం, నీకా మెడ నడు కాళ్ళు చేతులు ఏం పనిచేయవు గాని నోరు చెవులు బాగా షార్ప్ గా పనిచేస్తాయే. నువ్వు బాధపడు, నువ్వు బాధ. అబ్బా, దీనివల్ల నిజంగానే మెడ నొప్పి వచ్చేలా ఉంది.
తీసేస్తే పోలా? అమ్మో వద్దులే, వచ్చేస్తుందేమో. షష్. ఆ. ఆహా, మిక్సీ సౌండ్ ఎంత హాయిగా ఉందో. మా అమ్మ గొంతులా లొడలొడ అనకుండా మృదు మధురంగా ఉంది కదక్క. అమ్మ వింటే మిక్సీతో మిక్స్ అయిపోయిన గొంతు మనం వినలేం. సార్ వచ్చారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఈయనేమో చెన్నై నుంచి వచ్చారు, ఈయనేమో బెంగళూరు నుంచి, ఈయన గుంటూరు నుంచి వచ్చారు. హాయ్. హాయ్ సార్. హలో. హలో సార్. హాయ్. కేకే సార్ 2002 వరకు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ బ్యానర్స్ కనుక్కొని నువ్వు వెనకాల వచ్చాయి. అలాగే సార్. సునీల్ సార్, నువ్వు నాతో రా. అలాగే సార్. ఏమన్నారు ప్రసాద్ గారు? మీ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదు సార్. కానీ ఇప్పుడున్న హీరోస్ ఎవరు మీ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధంగా లేరంటున్నారు. మీరెళ్ళి హీరోకి కథ చెప్పి ఒప్పించగలిగితే ఎప్పుడైనా నే వెళ్ళి ఏ హీరోకైనా కథ చెప్పానా? లేదు సార్. కానీ కాలం మారింది. డైరెక్టర్ డేట్స్ కోసం ఎదురు చూసే ప్రొడ్యూసర్స్ కన్నా హీరో కథ చెప్పి ఒప్పించగలిగే డైరెక్టర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఏ హీరోతో మనకు పని లేదు. ఏం సార్, పెద్ద హీరో ఎవరన్నా ముందుకొచ్చారా? కాదు, కొత్త హీరోని మనమే లాంచ్ చేస్తున్నాం. ఎవరా కొత్త హీరో సార్? మన రిషి. బాబు చదువు పూర్తి చేసుకుని అమెరికా నుంచి వస్తున్నాడా సార్? వాణ్ణి హీరోని చెయ్యాలి, హిట్ కొట్టాలి, ఇండస్ట్రీకో కొత్త హీరోనివ్వాలి. ఇక నుంచి నేను ఆ వర్క్లో బిజీగా ఉంటాను. మళ్ళీ మీ పాత వైభవం తిరిగి రాబోతుంది సార్. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వస్తాను సార్.